తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. పిల్లలు ఉన్నకాడు ఉండనే ఉండరని తల్లిదండ్రులు అంటుంటారు. అవును, పిల్లలు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. పిల్లలు సైలెంట్గా పనిలో ఉన్నారు కదా అని కాస్త పక్కకొచ్చాము అంతే సంగతులు. వారు ఆడుకోవడం అటుంచితే ప్రాణం మీదకు తెచ్చుకుని తల్లిదండ్రులకు నానా తంటాలు పెడుతూ ఉంటారు. తాజాగా ఓ బాలుడు చేసిన పనికి తల్లిదండ్రులే కాదు, క్యూ లైన్లో నిలబడి దేవుడి దర్శనానికి వచ్చిన భక్తులు సైతం భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్లోని బోడుపూల్లో నివాసం ఉంటున్న ఓ కుటుంబం నిన్న రాత్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శీఘ్ర దర్శనం కోసం పయనమయ్యారు. అక్కడకు చేరుకుని స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆదివారం కావడంతో స్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం ప్రత్యేక క్యూ లైన్లో వేచి ఉన్న సమయంలో బాలుడు పక్కనే ఉన్న 2 గ్రిల్స్ మధ్య తలపెట్టాడు. అంతే, ఎంతకు తల బయటకు రాకపోవడంతో బాలుడు కేకలు వేశాడు. గుర్తించిన తల్లిదండ్రులు బాలుడి తలను గ్రిల్స్ నుంచి బయటకు తీయడానికి నానా తంటాలు పడ్డారు. అయితే అక్కడే ఉన్న కొందరు అయ్యప్పమాల ధరించిన స్వాములు బాలుడి తలను చాకచక్యంగా బయటకు తీశారు. బాలుడికి గాయాలేం కాకపోవడంతో తల్లిదండ్రులు, దర్శనానికి వచ్చిన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనతో అలర్ట్ అయిన ఆలయ అధికారులు చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.